రబీ సమయం దగ్గర పడుతోంది. వరి రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. రబీకి అనువైన నూతన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రధాన ఆహార పంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాలు ఎంపిక, సాగు చేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ రబీకి అనువైన నూతన వరి రకాల గురించి తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా వర్షాకాలం అలాగే యాసంగి పంట కాలంలో సాగు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో వరి విస్తీర్ణము చాలా ఎక్కువగా పెరిగింది. రాష్ట్రంలో ఈ రెండు పంట కాలాలను కలిపి సుమారు 1 నుంచి 1.5 ఎకరాల వరకు వరి పంటను సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సన్నగింజ రకాలలో ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకము KNM 1638 కూనారం వరి 2 అనే పేరుతోని ఈ రకం విడుదల చేయడం జరిగింది. KNM 1638 అనేటువంటి రకము యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 135 నుంచి 140 రోజుల కోతకు వస్తుంది. ఈ గింజ సాంబా మసూరి కంటే చిన్నగా ఉండి మంచి దిగుబడి, ఎకరానికి చూసుకుంటే 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకం కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. అలాగే అగ్గి తెగుల్ని కూడా, అంటే సాధారణంగా యాసంగి పంట కాలంలో అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులను కూడా తట్టుకునే లక్షణం ఉంది. కాబట్టి ఈ రకాన్ని తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరొక రకము WGL 962 వరంగల్ రైస్ 2 పేరు మీద గత సంవత్సరం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా 135 నుంచి 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. గింజ సాంబా మసూరిని పోలి ఉంటుంది. అలాగే దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. ఈ రకము ఎత్తు పెరగకుండా ఉంటుంది కాబట్టి పడిపోయే అవకాశం లేదు. అలాగే తక్కువ రోజులకు వస్తుంది కాబట్టి యాసంగిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలం. అలాగే ఈ సంవత్సరం 2022 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఒక నూతన సన్నగింజ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. దాని పేరు RNR 21278. ఇది రాజేంద్రనగర్ వరి 4 పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఈ రకము కూడా 115 నుంచి 120 రోజులు వర్షాకాలంలో, యాసంగిలో కనుక చూసుకుంటే 130 నుంచి 135 రోజుల పంటకాలంతో సన్నగింజని కలిగి ఎత్తు తక్కువగా పెరిగి అగ్గి తెగులను కూడా తట్టుకునేటువంటి లక్షణం ఉన్నటువంటి రకం. ఈ రకాన్ని కూడా మనం తెలంగాణలో యాసంగిలో సాగు చేసుకోవచ్చు. ఇకపోతే ఎక్కువగా దొడ్డుగింజ రకాలను సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దొడ్డుగింజ రకాల్లో కూడా ఈ యాసంగిలో ఎక్కువగా JGL 24423, KNM 118, MTU 1010 లాంటి రకాలను సాగు చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఈ సంవత్సరం అనగా 2022లో ఈ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి RNR 29325 అనేటువంటి రకం రాజేంద్రనగర్ వరి 5 పేరుతోని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా యాసంగిలో సాగు చేసుకోవడానికి ముఖ్యంగా అనుకూలం. ప్రధానంగా ఈ యాసంగిలో గత సంవత్సరం మనం రైతాంగం చూసినటువంటి సమస్యల్లో నూక ఎక్కువగా అవుతాననేటువంటి ఉద్దేశంతో రైతాంగానికి వరి వద్దు అనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ పరిస్థితులు దృష్ట్యా ఈ వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వరి పంటని సాగు చేసేటువంటి క్రమంలో ఈ నూక తక్కువగా అయ్యేటువంటి రకాలని సాగు చేసుకోమని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ క్రమంలో ఈ 29325 అనేటువంటి రకం యాసంగిలో సాగు చేసినప్పటికీ కూడా నూక తక్కువగా అవుతుంది. దిగుబడి కూడా ఎకరానికి 30 నుంచి 34 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. గింజ సన్నగా పొడవుగా ఉంటుంది కాబట్టి, అంటే ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం విదేశాలకు కనుక మనం ఎగుమతి చేయాలనుకుంటే
ఈ బియ్యము పొడవు 6 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ రకాన్ని కనుక మనం ఈ రబీలో సాగు చేసుకుంటే రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా యాసంగిలో కూడా మనకి ఈ వరి పండించి కూడా ఈ ఎలాంటి సమస్యలు లేకుండా, మార్కెటింగ్ సమస్యలు లేకుండా రైతుకి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.